మాత్రం అది అణుబాంబుకి చాలా దగ్గరలో ఉందని తెలుస్తుంది. అది ఇజ్రాయెల్కి చాలా చాలా పెద్ద ప్రమాదం. ఎందుకంటే అనుమానించదగ్గింది. ఎందుకంటే నార్త్ కొరియా కిమ్ జాంగ్ ఉన్ అదే విధంగా అణుపరీక్ష చేసేశారు. ఇప్పుడు యుద్ధం మధ్యలో అణుపరీక్ష చేసే కెపాసిటీ మరి ఇరాన్కి సడన్గా ఎక్కడొచ్చేస్తాయి అంటే మరి అది కూడా అనుమానించవచ్చు. ఎందుకంటే అక్కడ చైనా ఉంది, రష్యా ఉంది. అసలు ఇరాన్ యుద్ధంలో డైరెక్ట్గా వస్తేనేమో మూడో ప్రపంచ యుద్ధం జరగవచ్చు. కాబట్టి ఇరాన్ మీదకి అమెరికాని ఇజ్రాయెల్ ఆపి యుద్ధాన్ని ఆపాలంటే, తన మిత్రుని రక్షించుకోవాలి అంటే చైనాకి రష్యాకి అణు టెక్నాలజీ ఇచ్చి అణుపరీక్ష చేయడానికి ఎంత టైం పడుతుందండి? ఎంత టైంలో అది అణుపరీక్ష అక్కడ జరిపించవచ్చు? ఈజీగా జరిపించు. కాబట్టి రష్యా చైనాలు ఇన్వాల్వ్ అవ్వకుండానే, డైరెక్ట్గా ఇన్వాల్వ్ అవ్వకుండానే ఒక అణుపరీక్ష ఇరాన్తో చేయించినాయి అనుకోండి, అమెరికా ఇజ్రాయెల్ ఓటమి ఆమెకి వెళ్ళిపోవాలి. చూడండి, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎప్పుడైనా కిమ్ జాంగ్ ఉన్ నార్త్ కొరియా మీద ఒక్క మాట అంటాడా? వాళ్ళ మీద యుద్ధం చేయగలడు వెళ్ళి? ఎందుకంటే వాళ్ళ దగ్గర అణుబాంబు ఉంది, అణుపరీక్ష చేశాడు. వాళ్ళ దగ్గర 50 అణుబాంబులు ఉన్నాయి. అదేవిధంగా ఇరాన్ దగ్గర ఈరోజు ఒక్క అణుబాంబు ఉంటే అమెరికా ఇజ్రాయెల్ అటాక్ చేసిన. కాబట్టి రష్యా చైనాలు ఒకప్పుడు అంతకు ముందు యుద్ధం జరిగినప్పుడు